జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసిన జగిత్యాల కండ్లపల్లి పెద్ద చెరువు శివారు వార్డుల రైతులు ప్రజాప్రతినిధులు. కండ్లపల్లి చెరువు కట్టనుబాగు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కోరగా స్పందించిన ఎమ్మెల్యే రైతులతో కలిసి ఇరిగేషన్ ఏహెచ్ ఖాన్ని వారి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేట్ డ్యాం సేఫ్టీ అధికారులు కట్టను పరిశీలించారు అని నీటి నిల్వ తక్కువ ఉండేలా చూడాలని వారు చెప్పారని రిపేర్లకు టెండర్ పిలిచారని తెలిసింది అని, డీఈఈతో మాట్లాడడం జరిగింది అని, సిఈ సుమతి ఫోన్లో మాట్లాడడం జరిగింది అని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఈఎన్సీతో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేయటానికి కృషి చేస్తా అని ప్రతిపాదనలు పంపించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు అని అన్నారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటాము. స్థానిక కౌన్సిలర్స్, మార్కెట్ చైర్మన్ మేమందరం కూడా కలిసి జిల్లా అధ్యక్షులు రిప్రజెంట్ చేయడంతో స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చి చూడడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద చెరువు అని సిఈ గారు కూడా పరిశీలించారు. అందులో ఎక్కువ నిల్వద్దని చెప్పడం జరిగింది. మరి దాన్ని ఇమ్మీడియట్ రిపేర్కు, పర్మనెంట్ రిపేర్కు రెండు కూడా ప్రపోజల్ చేయాలని కోరితే ఇమ్మీడియట్ రిపేర్స్కు టెండర్ పిలిచినాం. నిన్ననే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోమని చెప్పింది. ఏదైనా ప్రమాదంలో ఉన్నది కాబట్టి తొందరగా పనిచేయాలని చెప్పి ఇప్పుడు ఈ గారిని డి గారిని కోరినాం. అట్లనే సిఈ గారితో కూడా సెల్ ఫోన్లో మాట్లాడినా. మేడం ఆల్రెడీ చూసిందట, మళ్ళీ కూడా వచ్చి సుమతి గారు వచ్చి చూడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. దీన్ని ఖచ్చితంగా, ఎందుకంటే స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వరకు కూడా మనం ఇచ్చిన ప్రతిపాదనలు రిప్రజెంటేషన్లతోటి వచ్చి చూసేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు. ఆ ఎస్టిమేట్స్ అవన్నీ ప్రాపర్గా చేసిస్తే గౌరవ మంత్రి గారికి, ఈఎన్సీ జనరల్ గారితో కూడా మాట్లాడి ఒక శాసనసభ్యుగా నా వంతు ప్రయత్నం కూడా చేస్తాం. జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారితో కూడా మాట్లాడతాం. దాని విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ టెంపరీ ఎస్టిమేట్స్ ఏవైతే ఇస్తుందో కాంట్రాక్ట్ వచ్చారో నీళ్లు తగ్గించి అది రిపేర్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.